హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బెంగళూరు నుంచి హైదరాబాద్ రిటర్న్లో పుట్టపర్తి వెళ్దాం అనే ఉద్దేశంతో ఈరోజు పుట్టపర్తి వచ్చాం. ఇది మేము చిన్నప్పటి నుంచి కూడా పుట్టపర్తి బాబా గారి గురించి వినటం, పుట్టపర్తి విషయాలు తెలుసుకోవడం తప్ప ఇప్పటి వరకు అసలు పుట్టపర్తి రాలేదు. ఫస్ట్ టైం వచ్చాం. ముఖ్యంగా రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ ప్రస్తుతం అసలు ఈ పుట్టపర్తి ఎలా ఉంది, పుట్టపర్తి బాబా గురించి స్థానికులని అడుగుదాం కొన్ని విషయాలని చెప్పి వచ్చాం. అలానే మందిరాన్ని కూడా దర్శించుకున్నాం. అసలు లోపలికి వెళ్దాం, చూద్దామని వచ్చాం. అంటే మేము ఇక్కడ వచ్చి మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి మొత్తం మందిరం లోపలికి వెళ్ళి బామ్మగారి సమాధిని దర్శనం చేసుకుని బయటకు వచ్చాం. వచ్చిన తర్వాత స్థానికులకి కొన్ని ప్రశ్నలు అడిగాను నేను. అసలు మీ ఆలోచన ఏంటండి, బాబా గారు నిజమైన దేవుడా కాదా అని మీరు ఏమనుకుంటారు, మీ ఆలోచన చెప్పండి అని మేము అడిగినప్పుడు లోకల్ స్థానికులు మాకు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, నిజమైన దేవుడు ఉంటాడో ఉండడో కానీ మాకు ఈ బాబా గారు చేసినటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, అంటే ఇక్కడ ఉమ్మడి పాత అనంతపురం జిల్లా మొత్తానికి కూడా మంచినీటి సరఫరా కానీ, ఆరోగ్య విషయాల్లో కానీ, విద్యా విషయంలో కానీ, ఇంకా అనేక రకాలైనటువంటి చేసినటువంటి సేవలకి ఆయన మేము నిజమైన దేవుడిని భావిస్తున్నాము. రెండో విషయంలో వాళ్ళు ఏం చెప్పారంటే, బాబా గారి మరణానంతరం ప్రస్తుతం ఉన్న యాజమాన్యం అంతా కూడా చాలా గ్యాంబ్లింగ్ బ్యాచ్ లాగా ప్రవర్తిస్తున్నారు అనేది కూడా వాళ్ళు రెండో విషయంలో చెప్పారు. ఏమైనా సరే మరణానంతరం అనేది ఇక్కడ భక్తుల రద్దీ పూర్తిగా తగ్గిపోయినట్లుగా వాళ్ళు తెలియపరిచారు. పూర్వపు భక్తులందరూ కూడా అదేవిధంగా నమ్మకంతో, విశ్వాసంతో ఉన్నారనేది లోకల్ వాళ్ళు చెప్పారు. జై హింద్.